ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు కోట్లాది స్తోత్రాలు. నాయనా, ఈ సమయమందు మేమందరము ఏకీభవించి నీ సన్నిధిలో వేడుకుంటున్నాము. ముఖ్యంగా జీసస్ క్రైస్ట్ లైట్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుతున్నాము. నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీవు ముట్టండి. వారి శరీరములలో ఉన్న ప్రతి బలహీనతను, వ్యాధిని గాయపడిన హస్తములతో తాకి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. ఆసుపత్రుల్లో ఉన్న వారికి, ఆపరేషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి నీవు తోడై ఉండండి. తండ్రి, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అప్పుల వల్ల సతమతమవుతున్న వారికి మార్గములను తెరవండి. ఆకాశపు వాకిండ్లను విప్పి వారికి రావాల్సిన ప్రతి దీవెనను అనుగ్రహించండి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి పరలోక జ్ఞానాన్ని, వివేచనను దయచేయండి. నిరుద్యోగులకు మంచి ఉపాధిని కలుగు చేయండి. ప్రతి కుటుంబంలో నీ సమాధానమును ఉంచండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఐక్యతను, ప్రేమానురాగాలను నింపండి. అపవాది తంత్రముల నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి ప్రతి బిడ్డను రక్షించండి. ఏ కీడు వారి గుడారమును సమీపించకుండా అగ్ని ప్రాకారమును ఉంచండి. ప్రతి ఒక్కరూ తమ పాపములను ఒప్పుకొని క్రీస్తునందు మారు మనసు పొంది నీ రాజ్యమునకు వారసులుగా మారినట్లు సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ వాడిలో ప్రతి ఒక్కరూ ప్రవేశించినట్లు చేయండి. నాయనా, లోకంలో వస్తున్న తుఫానుల వంటి సమస్యలను చూసి మేము భయపడకుండా నీ వాగ్దానాల మీద బలమైన విశ్వాసంతో నిలబడే కృపను ఇవ్వండి. మాలో గర్వమును తీసివేసి నమ్రతను, దీన మనస్సును కలుగజేయండి. మా సాక్ష్యం ద్వారా అనేకులు నీ వెలుగులోనికి వచ్చినట్లు సహాయం చేయండి. నాయనా, జీసస్ క్రైస్ట్ లైట్ ఆఫ్ లైఫ్ ఛానల్ ద్వారా నీ వాక్యం లోకమంతటా వ్యాపించి అనేక ఆత్మలు రక్షింపబడినట్లు నీ కృపను కుమ్మరించండి. ఈ చిన్న ప్రార్థనను ఆలకించి మా జీవితాల్లో గొప్ప అద్భుతములను జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.